హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు నివాన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఉగ్గు తయారు చేసే విధానం, కంప్లీట్ ప్రాసెస్ పక్కా కొలతలతో తెలుసుకుందాం. దానికోసం 2 కప్పుల బియ్యం తీసుకున్నాము. తర్వాత ఇది కందిపప్పు పెసరపప్పు మిక్స్ అయి ఉంది. దీన్ని నేను 4 స్పూన్లు తీసుకుంటున్నాను. అంటే కందిపప్పు 2 స్పూన్లు, పెసరపప్పు 2 స్పూన్లు, 2 కలిపి 4 స్పూన్లు తీసుకున్నాను. అలాగే మైసూర్ పప్పు 2 స్పూన్లు, అంటే 1 కప్పు బియ్యానికి 1 స్పూన్ పప్పు తీసుకుంటున్నానండి. మినపప్పు 2 స్పూన్లు. మీ దగ్గర ఏ పప్పులు అవైలబుల్ ఉన్నాయో ఆ పప్పులు అన్నీ మీరు తీసుకోవచ్చండి. నా దగ్గర అవైలబుల్ ఉన్న పప్పులు అన్నీ నేను తీసుకుంటున్నాను. పల్లీలు 2 స్పూన్లు, అలాగే శనగపప్పు 2 స్పూన్లు, తర్వాత బాదం పప్పు 2 స్పూన్లు తీసుకున్నాను. ఇవన్నిటిని ఒక బౌల్లో వేసుకొని శుభ్రం చేసుకున్నాము. శుభ్రం చేసిన తర్వాత క్లాత్లో ఓవర్ నైట్ మీరు ఆరబెట్టుకోండి. మీకు ఎండ అవైలబుల్లో ఉంటే ఎండ కింద కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఆరిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు, మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకుందాము. ఇలా వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇలా పౌడర్లా చేసుకున్నాం. రెడీ అయిపోయిందండి ఉగ్గు పౌడర్. సెర్లాక్ కంటే చాలా హెల్దీ ఈ ఉగ్గు. దీన్ని మనం మీ దగ్గర ఖచ్చితంగా సెర్లాక్ తీసుకొచ్చుకొని ఉంటారు. పాటు ఈ సెర్లాక్ స్పూన్ తోటి 2 స్పూన్లు తీసుకొని ఫస్ట్ చూపిస్తున్న విధంగా కొన్ని వాటర్ తీసుకుని ఉండలు లేకుండా కలుపుకున్నాము. తర్వాత గ్లాస్ వాటర్ తీసుకుని వేసుకున్నాము. తర్వాత స్టవ్ పైన పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత నేను ఉప్పు తగినంత చిక్కటి ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇలా బబుల్స్ వచ్చేంత వరకు మనం ఉగ్గుని తయారు చేసుకోవాలి. మనం అక్కడే ఉండి కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది, ఇలా చుట్టుకుంటుంది. కాబట్టి ఎప్పటికీ కలుపుతూ ఉండాలి. అయిపోయిందండి ఉగ్గు. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ. మా బాబు చూడండి చాలా హ్యాపీగా ఇష్టంగా తింటూ ఉంటాడు. మా బాబుకి ఇది చాలా ఇష్టం. కొంచెం ఉప్పు కూడా వేసాం కదా, టేస్ట్ ఉంటే మనకు కూడా టేస్ట్ కావాలి కదా, టేస్ట్ ఉంటేనే మనం తింటాము. కాబట్టి ఉప్పు వేయరు కొంతమంది, కొంచెం వేయండి. చిటికెడు ఉప్పు వేస్తే టేస్ట్ బాగా ఉంటుంది.